అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలయన్స్లో శివసేన లాంటి పార్టీతో కూడా కలిపి అలయన్స్లో పోటీ చేస్తే లాస్ట్ టైం గెలిచినటువంటి సీట్లలో సగం సీట్లు కూడా గెలపలేనటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఏర్పడింది. చాలా నవ్వు వస్తుంది మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే. ఎన్నికలు ఫలితాలు రాకముందే బాంబే ఎయిర్పోర్ట్లో 4 విమానాలు సిద్ధం చేసి పెట్టారు. 4 విమానాలు, పైలట్స్ కూడా వచ్చి కూర్చున్నారు విమానాలలో. ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి భోజనాలు కూడా విమానాలలో రెడీ చేశారు. ఫలితాలు రాగానే వాళ్ళందరినీ, తెలంగాణ రాష్ట్రాన్ని కొంతమందిని, కర్ణాటక కొంతమందిని తరలించేటువంటి అద్భుతమైనటువంటి ప్లానింగ్, ప్రజల ఆలోచనను, ప్రజల నాడిని పసిగట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పథకాలు సిద్ధం చేసుకొని ఈరోజు దేశ ప్రజల ముందు మరోసారి నవ్వులపాలైంది. ఈరోజు చూస్తుండాలి, సంజయ్ రౌత్ అనేటువంటి ఒక పనికిరాని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఆయన కనీసం చెప్పడానికి సిగ్గు అనిపించదు. ఆయన ఈవీఎంస్ మేనేజ్ చేశారు, ఈవీఎంస్ కుట్ర చేశారు. మరి జార్ఖండ్లో ఎందుకు మాట్లాడావు కుట్ర జరిగినప్పుడు? గత పార్లమెంటరీ ఎలక్షన్స్లో మెజార్టీ వచ్చింది కదా మీకు మహారాష్ట్రలో. అప్పుడు ఈవీఎంలు పనిచేయలేదా? అప్పుడు ఈవీఎంలు పొరపాటు లేదు. ఈ దేశంలో చాలా అలవాటైంది కాంగ్రెస్ పార్టీకి, అలా సంబంధించినటువంటి కొన్ని పార్టీలకు. రాహుల్ గాంధీతో సహా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పొరపాటు జరిగిందని ఎలక్షన్ కమిషన్ మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళు గెలిస్తే తెలంగాణలో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు గెలిస్తే కర్ణాటకలో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు గెలిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు జార్ఖండ్ ముక్త్ మోర్చా జార్ఖండ్లో గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు, బీజేపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు ఒక అలవాటు కాంగ్రెస్ పార్టీకి అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.